సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు. సెక్రటరీ శ్రీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మాట్లాడాల్సింది. సభకు నమస్కారం. వేదిక ముందు పెద్దలు సీఎం గారు, ఎన్ఎస్ గారు, సిఏ గారు మరియు రిటైర్ కాబోతున్న రాజుగారికి, తోటి కార్యదర్శులు, ఆఫీస్ సిబ్బంది గారికి, అందరికీ పిహెచ్ గారు, ఏఎంఏ గారు, ఎంపీ గారు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న రాజు గారు గత 14 సంవత్సరాలుగా మాకు కృష్ణా డిపోలో పనిచేసి అతని యొక్క సేవలను అక్కడ కార్యాలయం నిర్వహిస్తున్నాం. ఇక్కడ కూడా చాలా మంచిగా నిర్వహించారు. మరియు ముందు అలాగే ఉంటుందని కోరుకుంటూ మరియు డిపోలో ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్ విస్తారంగా చేస్తూ డిపోలో ఒక మంచి పేరు సంపాదించడం మా డిఎంఆర్లో సంవత్సరం ఆశిస్తూ రాజుగారి యొక్క వచ్చిన డబ్బుతో మంచి సుఖతంత్రంగా జీవితం గడుపుతూ పిల్లలతో అందరితో ఆరోగ్యంగా మంచిగా ఉంటారని ఆశిస్తూ ఇట్లా ఈ అవకాశం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడవలసింది ఎవరైనా సూపర్వైజర్ ఏం కాదు, ఇవాళ అమూల్యమైన సందేశం విజ్ఞప్తి చేస్తాం. అవును అవునండి అవునులే అంటున్నా. ఈ యొక్క కార్యక్రమం మెకానికల్ శాస్త్రం గారు మాట్లాడవలసిందిగా పెట్టారు. నమస్కారాలు. మరియు నాతోటి కార్యక్రమం అతని నమస్కారం చేసిన ఈరోజు వేదిక పదవిగా రాజుగారి పదవిగా సందర్భంగా వేదిక జరిగినాయి. అతను 30 సంవత్సరాలుగా సంస్థలు సేవ చేస్తూ ఎంతో వ్యక్తిగత జీవితం కూడా పక్కన పెట్టి కొంచెం పని ముఖ్యంగా పెరిగినగా చాలా పనిమైన కార్యక్రమంగా ఉంటారు. అతను ఒక దేశీయులు కూడా బస్సు అంటే ఏదైనా సమస్యలు ఉన్నాయని అంటే బస్ దేశంలో చేసి మాకు చూడ ఎన్నో సామాన్లు అందించారు. అదే సేవలు ఎప్పుడూ తప్పుకోము. ఇలాంటి రాజధాని సేవలు మన అనుభవం తోటి రాజధాని కూడా